హాయ్ అండి, అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ ఛానల్కి స్వాగతం. సో ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే, మీ చుట్టూ ఉన్న వ్యక్తులు అసలు ఇప్పుడు మీకోసం ఏమనుకుంటున్నారు, వాళ్ళకి ఏమనిపిస్తుంది మీకోసం ఆలోచించినప్పుడు, లేకపోతే మిమ్మల్ని చూసినప్పుడు. సో ఇలాంటి రీడింగ్ చేయడానికి ఒకటే రీజన్ అండి. మీలో చాలా మందికి ఏంటంటే క్యూరియాసిటీ అనేది ఉంటుందండి. అంటే ఎవరు ఏమనుకుంటున్నారు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క వైబ్స్ ఇస్తుంటారు. బట్ స్టిల్ మీకు ఎక్కడో అనిపిస్తుంటది అందరూ మీకోసం ఒకేలా అనుకుంటున్నట్టుగా. అదేంటంటే either నెగిటివ్ అయినా అవ్వచ్చు, లేకపోతే పాజిటివ్ అయినా అవ్వచ్చు. బట్ మీలో చాలా మందికి ఏంటంటే ఇన్సెక్యూరిటీస్ ఉంటాయండి. ఎవరైనా మీకోసం నెగిటివ్ గా అనుకుంటున్నారేమో, లేకపోతే మిమ్మల్ని ఒక రాంగ్ వేలో చూస్తున్నారేమో అని చెప్పి. సో అసలు మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మీకోసం ఏమనుకుంటున్నారు, మీకున్న డౌట్స్ నిజమేనా, మరి వాళ్ళు అలా అనుకుంటుంటే మీరేం చెయ్యాలి, యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది. సో ఇలా అయితే ఒక రీడింగ్ చేయాలి అనుకుంటున్నానండి. అండ్ ఫస్ట్ రీడింగ్ లోకి వెళ్లే ముందు మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రస్ రెండూ ఉంటాయి. మీరు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ మీదైనా క్లిక్ చేయొచ్చు, ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. అండ్ ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్ కి రెడ్ ఫెదర్, సెకండ్ కార్డ్ సెట్ కి నేవీ బ్లూ ఫెదర్, అండ్ థర్డ్ కార్డ్ సెట్ కి పింక్ ఫెదర్ ఉన్నాయి. సో మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్ లో టైం స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టికులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన ఉన్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్ గా అక్కడికే స్కిప్ అయిపోతుంది, మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మన ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1, ఎవరైతే ఈ రెడ్ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో చూద్దాం అసలు మీ చుట్టూ ఉన్న వ్యక్తులు అసలు ఇప్పుడు మీకోసం ఏమనుకుంటున్నారు, వాళ్ళకి ఏమనిపిస్తుంది మిమ్మల్ని చూస్తే, యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే మీ చుట్టూ ఉన్న వ్యక్తులు వాళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చండి. అంటే ఇది ఒక పర్టికులర్ పర్సన్ అని చెప్పడానికి అయితే లేదు, చాలామంది వ్యక్తులు అవ్వచ్చు. సో మీకు ఎవరైతే అనిపిస్తుందో రీడింగ్లో మీరు ఎంతమందికి అయితే ఉద్దేశించి చూస్తున్నారో వాళ్ళందరి ఎనర్జీస్ కూడా కార్డ్స్ పిక్ చేసుకుంటాయి. సో ఇంతమంది ఎనర్జీస్ ప్రకారం నాకు ఇక్కడ అనిపిస్తుంది ఏంటంటే, పాస్ట్లో ఈ వ్యక్తులందరూ కూడా మిమ్మల్ని చూసి కొంత జాలిపడినట్టు అనిపిస్తుందండి. మీరేంటంటే మీ లైఫ్లో చాలా సఫర్ అయినట్టు ఉన్నారు, అది వాళ్ళకి బాగా తెలుసు. అండ్ అది తెలిసి కూడా వాళ్ళు ఏంటంటే అనుకున్నారు మీ గురించి, చాలా ట్రై చేస్తున్నారు దాని నుంచి బయటపడాలి అని. మీ ప్రాబ్లమ్స్ మీకు ఉన్నాయి, ఎవరితో కూడా మీరు ఏది షేర్ చేసుకోవట్లేదు, లేకపోతే మీరు ఏంటంటే అటెన్షన్ సీకర్ కాదు. మీకు ఏదైనా ఒకటి అవసరం ఉన్నా సరే మీ వరకు మీరు ప్రయత్నాలు చేస్తారు, కానీ ఒకరు ఇవ్వాలి అని ఆశించే రకం కాదు అని వాళ్ళు చాలా స్ట్రాంగ్గా అనుకోవడం జరిగినట్టుగా నాకైతే అనిపిస్తుంది. ఎందుకో కానీ ఈ వ్యక్తులు మీ విషయంలో ఏంటంటే మీ గురించి నెగిటివ్గా అయితే అనుకోలేదండి, చాలా పాజిటివ్గానే అనుకున్నారు. అట్ ద సేమ్ టైం చెప్పాను కదా, వాళ్ళకి అనిపించింది మీరు మీ లైఫ్ కోసం చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు, చాలా రకాలుగా ఫైట్ చేస్తున్నారు, అలా అనిపించడం అయితే జరిగింది. సో అలా స్లోగా ఏంటంటే మీ ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేసి చేసి టఫ్ అయిపోయారు. సో అలా ఏంటంటే టఫ్ అయిపోవడమే కాదు, సెల్ఫిష్ కూడా అయిపోయారు అని వాళ్ళకి అనిపించడం స్టార్ట్ అయిందండి. అంటే మీలో ఉన్న ఆ నెగిటివ్ ట్రైట్స్ చూడడం స్టార్ట్ చేశారు. అదేంటంటే ఒకటి మాత్రం నిజం, ఒక వ్యక్తి మనల్ని పాజిటివ్గా చూస్తే మనం పాజిటివ్గానే కనిపిస్తాం, ఒక వ్యక్తి మనల్ని నెగిటివ్గా చూస్తే నెగిటివ్గానే కనిపిస్తాం. అదేంటంటే హ్యూమన్ నేచర్ అండి. సో వీళ్ళు కూడా ఏంటంటే స్టార్టింగ్లో మీ మీద సింపతి చూపించారు, మీరు అనేసరికి ఎక్కడో సాఫ్ట్ కార్నర్ ఉండేది. బట్ స్లోగా అదేంటంటే ఒక నెగిటివ్ వేలో ట్రాన్స్ఫార్మ్ అయిపోయిందండి. అంటే వాళ్ళు ఎలా అనుకోవడం స్టార్ట్ చేశారంటే మీరు ప్రిటెండ్ చేసే టైపు, లేకపోతే మ్యానిపులేటివ్ అని వాళ్ళకి అనిపించడం స్టార్ట్ అయిందండి. మీరు కనిపించినంత ఇన్నోసెంట్ కాదు అలా అని చెప్పి మీరేంటంటే బయటకి కనిపించినంత కూడా మీ లైఫ్లో సఫర్ అవ్వట్లేదు అని వాళ్ళకి ఎందుకో కానీ అంత నెగిటివ్గా అనిపించడం అయితే స్టార్ట్ అయింది. సో స్లోగా ఈ వ్యక్తులు ఏంటంటే మీ గురించి నెగిటివ్గా థింక్ చేయడం స్టార్ట్ చేశారు. వాళ్ళు కానీ మిమ్మల్ని ట్రస్ట్ చేస్తే వాళ్ళు కూడా ఇబ్బంది పడతారేమో, మొత్తానికి ఇలాంటి సిచ్యువేషన్కి అయితే వెళ్ళిపోయిందండి. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఈ వ్యక్తులు ఇప్పుడు కూడా అనుకుంటున్నారండి, అదేంటంటే మీరు మంచి వ్యక్తులే కానీ మీతో మాట్లాడడం కష్టం, లేకపోతే మీకు ఏదైనా అడగాలి అన్నా సరే వాళ్ళ వల్ల అయ్యే పని కాదది అని అనిపించడం స్టార్ట్ అయినట్టుంది. ఈ 2 కార్డ్స్ చూస్తుంటే నాకు ఏమనిపిస్తుందంటే మస్కులిన్ ఎనర్జీ అనేది కొంచెం హెవీగా ఉంది. సో నాకు ఇక్కడ అర్థమవుతుంది అయితే ఒకటి, అదేంటంటే
ఈ వ్యక్తులు ఎలా అనుకుంటున్నారంటే, మీరు ఏదైనా కావాలి అనుకుంటే దాన్ని సాధించుకోగలరు. ఎలా అయినా సరే సాధించుకుంటారు. అండ్ వాళ్ళేదైనా అడిగితే మీకు కోపం వస్తుంది. లేకపోతే మీరు చెయ్యరు. మీరేంటంటే కొంత సెల్ఫిష్‌గా ఉంటారు. అండ్ వ్యక్తుల్ని కంట్రోల్ చేయాలనుకుంటారు. మీ పవర్ ఏంటో మీరు చూపించుకోవాలి అనుకుంటారు. మీకేంటంటే ఇగో ఎక్కువ. ఇలా అనుకోవడం స్టార్ట్ అయిందండి. ఈవెన్ మీరు వాళ్ళ మీద లవ్వే చూపించినా సరే, అది వాళ్ళకి లవ్‌లా అనిపించట్లేదు. లేకపోతే మీరు వాళ్ళతో ఎంత మంచిగా ఉంటున్నా సరే, వాళ్ళకేమనిపిస్తుందంటే మీకు ఆవేశం ఎక్కువ. మీరేంటంటే తిడతారు. లేకపోతే మనుషుల మీదకి వెళ్తారు. సో, మీరేంటంటే ఆ టైప్ వ్యక్తులు అని అనుకుంటున్నారు. దానికి రీజన్ ఏంటంటే మీ లైఫ్ అనేది ఈజీగా వెళ్తుంది. అందరూ అనుకున్న దానికంటే కూడా మీ లైఫ్ బెటర్‌గా ఉంది. అందుకే మీరేంటంటే అంత స్ట్రాంగ్‌గా ఉన్నారు. పాస్ట్‌లో అయితే మేబీ మీ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ అంటే వర్కౌట్ అవ్వక మీరు సఫర్ అయిన మాట వాస్తవమే. కాకపోతే మీరు టఫ్ అయిపోయారు. అప్పటినుంచి ఏంటంటే నెగెటివ్‌గా తయారయ్యారని వీళ్ళు అనుకుంటున్నారండి. అది అన్నిటికంటే ఇక్కడ పెద్ద ప్రాబ్లమ్‌గా ఉంది. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఆ వ్యక్తులు ఎందుకో కానీ మీతో కలవాలి అన్నా సరే మీరు కోఆపరేట్ చేయరు అని అనుకుంటున్నారండి. వీళ్ళకేమనిపిస్తుందంటే, మీతో రిలేషన్‌షిప్ అనేది చాలా కాంప్లికేటెడ్. లేకపోతే మీతో ఫ్రెండ్‌షిప్ అయినా, ఏ కనెక్షన్ అయినా సరే అది అంత ఈజీ కాదు అని అనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళే కలిసే ప్రయత్నం చేసినా సరే మీరు కమాండ్ చేసే టైపు, లేకపోతే మీరు కంట్రోల్ చేసే టైపు. ఆర్ మీరేంటంటే మీకోసం మీరు ఆలోచించుకుంటారు. మిమ్మల్ని మీరు ఫస్ట్ పెట్టుకుంటారు. మీకేంటంటే ఎదుటి వ్యక్తుల కోసం అవసరం లేదు. వాళ్ళ పెయిన్‌ని కూడా పట్టించుకోరు. మీకు అనిపించింది మాట్లాడేస్తారు. అది ఎదుటి వ్యక్తులకి ఎలా అర్థమవుతుంది? లేకపోతే వాళ్ళకది ఎంత అంటే హర్టింగ్‌గా ఉంటుంది అనేది మీరు అర్థం చేసుకోలేరు అని చెప్పి వాళ్ళకైతే చాలా స్ట్రాంగ్‌గా అనిపిస్తుందండి. అండ్ ఈవెన్ ఈ కార్డ్ చూసినా సరే నాకెలా అనిపిస్తుందంటే, మీరేంటంటే మీ ఫ్రీడమ్‌ని ఎంజాయ్ చేసే టైపు. సో, మీరేంటంటే వాళ్ళ మాట వినరు. మీ ఫ్రీడమ్ కోసం అని చెప్పి మీరు ఎంత దూరమైనా వెళ్తారు. అంటే మీకలా ఉండడం ఇష్టం. యాక్చువల్‌గా ఈ వ్యక్తులేంటంటే ముందంతా కూడా మిమ్మల్ని అటెన్షన్ సీకర్ అనుకోలేదు కానీ ఇప్పుడు మాత్రం వాళ్ళేంటంటే అటెన్షన్ సీకర్ అని కూడా అనుకుంటున్నారు. లైక్ ఏంటంటే ఫ్రీగా ఉండాలనుకుంటారు. ఎవరు కంట్రోల్ చేయాలి అని అంటే మీకు అది నచ్చదు. బట్ మీరు మాత్రం అందరిని కంట్రోల్ చేస్తారు. మీరేంటంటే ఎదుటి వ్యక్తుల మాట వినరు. బట్ మీరు చెప్పింది మాత్రం అందరూ వినాలి అని ఇలా మీరు అనుకుంటున్నట్టుగా వాళ్ళు అనుకుంటున్నారండి. మీ చుట్టూ ఉన్న వ్యక్తులేంటంటే మీ గురించి ఇప్పుడు మాత్రం నెగెటివ్‌గా అనుకుంటున్నారు. అది మాత్రం నేను చెప్పగలను. అంటే మీలో మంచితనం ఉంది అని వాళ్ళకి తెలుసు కానీ ఇది ఎక్కువ కనిపించడం వల్ల వాళ్ళేంటంటే ఇంకా ఇదే అని ఫిక్స్ అయిపోయారండి. ఇక్కడ నాకు క్లియర్‌గా అర్థమవుతుందేంటంటే, ఒకప్పుడు ఈ వ్యక్తులు ఎలా ఫీల్ అయ్యారంటే, మీరు ఎవరి మీద డిపెండ్ అవ్వరు. సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ అండ్ అటెన్షన్ అసలకే అవసరం లేదు. మీ ప్రాబ్లమ్సే మీకున్నాయి అని ఫీల్ అయ్యారు. బట్ ఇప్పుడేంటంటే, మీకేదైనా అవసరం ఉంటే మీరు వాళ్ళని అడుగుతారు. బట్ వాళ్ళకేదైనా అవసరం ఉందంటే, మీరు ఆ టైంకి వాళ్ళతో కోఆపరేట్ చేయరు అని వాళ్ళకనిపించడం అలాంటివి జరుగుతున్నట్టు నాకైతే అనిపిస్తుంది. బట్ సూన్ ఆర్ లేటర్ ఈ సిట్యుయేషన్స్ అయితే మారుతాయండి. ఈ వ్యక్తులేంటంటే, వాళ్ళు మీకోసం ఆలోచించింది కరెక్ట్ కాదు అని రియలైజ్ అవ్వడానికి ఛాన్సెస్ నాకు కనిపిస్తున్నాయి. అట్‌లీస్ట్ మీరు ఈ రీడింగ్‌లో ఒక 10 మంది కోసం చూస్తే, అందులో కనీసం 5గురైనా సరే మారడానికి అవకాశం ఉందండి. అదేంటంటే, వాళ్ళు మీ విషయంలో ఆలోచించింది తప్పు. మేబీ అలా ఆలోచించకుండా కరెక్ట్‌గా మీరేంటి అనేది సిట్యుయేషన్స్ ప్రకారం అనాలిసిస్ చేసుంటే బావుండేది అని చెప్పి, వాళ్ళని వాళ్ళు కొంత సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకోవడం, కొంత అనాలిసిస్ చేయడం, మీ మీద వాళ్ళ ఒపీనియన్ మార్చుకోవడం ఇలాంటివి జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. బట్ డెఫినిట్‌గా ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలోన అందరూ కాకపోయినా కొంతమందైనా మారుతారు. ఎందుకో కానీ వాళ్ళ యాక్షన్స్‌కి వాళ్ళు రిగ్రెట్ అవుతారు అని అనిపిస్తుంది. ఇక్కడేంటంటే ఒపీనియన్ మారిన తర్వాత రిలేషన్‌షిప్స్ కూడా బెటర్ అవుతాయండి. ఇలాంటి వ్యక్తులు అందరూ కూడా ఏంటంటే వాళ్ళు మీ విషయంలో ఏదైతే అనుకున్నారో అది రాంగ్ అని ప్రూవ్ అవ్వడం వల్ల వాళ్ళకేమనిపిస్తుందంటే మీతో ఆ ఎమోషనల్ అటాచ్‌మెంట్ పెంచుకుంటే బావుంటుందని అనిపిస్తది. సో, ఆ టైంలో ఛాన్స్ ఇస్తారా లేదా అనేది అది మీ ఇంట్రెస్ట్. ఎందుకంటే వీళ్ళతో ఉన్న కనెక్షన్ బట్టి ఉంటుంది. బట్ మీ చుట్టూ ఉన్న వ్యక్తులు ప్రెజెంట్ అయితే నెగెటివ్‌గా అనుకుంటున్నారు. కాకపోతే కమింగ్ డేస్‌లో మాత్రం వాళ్ళు పాజిటివ్‌గా అనుకోవడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో, మీరేంటంటే అసలు నెగెటివ్‌గా ఆలోచించాల్సిన అవసరం లేదు. అండ్ ఇలా అనుకుంటున్నారేంటి అని వర్రీ అవ్వాల్సిన అవసరం కూడా ఏం లేదు. వాళ్ళే వాళ్ళ తప్పు తెలుసుకోవడం జరుగుతుంది. అండ్ రిలేషన్‌షిప్స్ అనేవి బెటర్ అవుతాయి, హీల్ అవుతాయి. అండ్ ఖచ్చితంగాను ఒక ఫ్రెష్ స్టార్ట్ అనేది కూడా మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. అండ్ ఇంకా చూద్దాం అసలు మరి ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, చాలా పాజిటివ్‌గా ఉండండి. అండ్ మీరిప్పుడు ఎలా ఉన్నారో అలానే ఉండండి. ఎవరి కోసం కూడా మిమ్మల్ని మీరు మార్చుకోవద్దు. బట్ పాజిటివ్‌గా ఉండండి. ఇంకా బ్రైట్‌గా షైన్ అయితే బావుంటుందండి.
మీరు ఎంత బ్రైట్‌గా ఉంటారో అంతే వార్మ్‌త్‌గా కూడా ఉండండి. అంటే ఎవరైనా వ్యక్తులు మీతో మాట్లాడుతున్నప్పుడు కానీ, వాళ్ళేంటంటే మీ నుంచి ఏదైనా ఎక్స్‌పెక్ట్ చేస్తుంటే అది మీకు సాధ్యమైతే చేయండి. లేకపోతే లేదు. ఇక్కడ ఫోర్స్ ఏం లేదు. అలా అని చెప్పి మీ నేచర్‌ని మార్చుకోవాల్సిన అవసరం లేదు. మీరు మాట్లాడే విధానం కూడా మార్చుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే మీకు ఎవరి విషయంలో అయినా కొంచెం కోపం వచ్చినా, అంటే మీకు కొన్ని నచ్చకపోయినా సరే అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. వాళ్ళని ఇగ్నోర్ చేయడం చూడండి. అంతేకాని ఆర్గ్యుమెంట్ పెట్టుకోవద్దు. మీలో చాలామంది ఏంటంటేనండి ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేరు. సో, దానివల్ల ఏమవుతుందంటే మీలో ఉన్న ఆ పాజిటివ్ సైడ్ కంటే కూడా నెగెటివ్ సైడే ఎక్కువ చూపిస్తుంటారు. అదేంటంటే మీ పెయిన్ అండి. మిమ్మల్ని ఒకళ్ళు అర్థం చేసుకోవట్లేదు, మిస్‌అండర్‌స్టాండ్ చేసుకుంటున్నారు అని చెప్పి మిమ్మల్ని మీరు ఎక్స్‌ప్రెస్ చేసుకునే ప్రాసెస్‌లోని మరికొంచెం మీరు రాంగ్‌గా పోర్ట్రే అవుతుండడం ఇలాంటివి కామన్‌గా జరుగుతుంటాయి. సో, మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మీ చుట్టూ ఉన్న వ్యక్తులకి ఏంటంటే, మీలో ఉన్న ఆ బ్రైట్ సైడ్‌ని చూపించండి. అసలు మీరు ఏంటి ఒరిజినల్‌గా అనేది వాళ్ళకి అర్థమయ్యేలాగా మీరు చూపించుకుంటే చాలు. ప్రతిసారి మిమ్మల్ని మీరేంటంటే, కన్విన్స్ చేసుకొని, లేకపోతే వాళ్ళని కన్విన్స్ చేసి అవన్నీ అవసరం లేదండి. మీరు ఒరిజినల్‌గా ఎంత లైవ్లీగా ఉంటారు అనేది చూపిస్తే సరిపోతుంది. అండ్ ఎమోషనల్‌గా ఉన్నప్పుడు కూడా మీరేంటంటే, ఎక్కువ ట్రిగ్గర్ అవ్వాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే, మీరు ఎప్పుడైతే కొంతమందితో ఎమోషనల్ అటాచ్‌మెంట్ పెంచుకుంటారో డెఫినిట్‌గా థింగ్స్ అనేవి ఒక రాంగ్ టర్న్ తీసుకుంటాయి. బట్ అందరితో ఎమోషనల్ అటాచ్‌మెంట్ అని కాకుండా కొంత ప్రాక్టికల్‌గా కూడా ఉంటే బావుంటుందండి. దానివల్ల మీరు కూడా హర్ట్ అవ్వరు అండ్ ఆ వ్యక్తులు కూడా హర్ట్ అవ్వరు. ఇక్కడ చూసినట్టయితే వ్యక్తులతో కలవాలండి. మీకు నచ్చినా నచ్చకపోయినా సరే వ్యక్తులతో మాట్లాడాలి. వ్యక్తులతో పరిచయం పెంచుకోవాలి. మీకోసం ఎవరైనా నెగెటివ్‌గా అనుకుంటున్న వాళ్ళకి కూడా మీరు పాజిటివ్ వైబ్స్ ఎప్పుడైతే ఇస్తారో డెఫినిట్‌గా వాళ్ళు రిగ్రెట్ అవుతారు. వాళ్ళలోనేంటంటే, ఎందుకు అసలు మనం అలా అనుకున్నాం, వాళ్ళది కాదు కదా అనే ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది. సో, ఈరోజు నుంచి కూడా కొంత ప్రయత్నాలైతే చేయండి. డెఫినిట్‌గా ఇలాంటి ఒపీనియన్స్ ఏవైనా ఉంటే మీ చుట్టూ ఉన్న వ్యక్తులకి అవి మారుతాయండి. అదైతే మాత్రం నేను చెప్పగలను. సో, మీకిదైతే యూజ్ అవుతుందనే నేను అనుకుంటున్నాను. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ నేవీ బ్లూ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు ఇప్పుడసలు మీకోసం ఏమనుకుంటున్నారు? వాళ్ళకేమనిపిస్తుంది మిమ్మల్ని చూస్తే? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, మీ చుట్టూ ఉన్న వ్యక్తులు అనేసరికి ఒకటండి ఫస్ట్. అదేంటంటే, ఈ రీడింగ్ ఒక పర్టిక్యులర్ పర్సన్ అని కాదండి. చాలామంది వ్యక్తులవ్వచ్చు, మీ లైఫ్‌లో ఉన్నవాళ్ళు అని. ఎవరైనా కూడా అవ్వచ్చు. ఎలాంటి రిలేషన్‌షిప్స్ అయినా కూడా అవ్వచ్చు. బట్ మీకు అంటే కొంతమంది మీద డౌట్ ఉంటుంది కదా! వాళ్ళసలు ఏమనుకుంటున్నారు? వాళ్ళకేమనిపిస్తుంది అని. సో, ఇందులోనేంటంటే కలెక్టివ్ ఎనర్జీ అండి. మల్టిపుల్ పర్సన్స్ ఎనర్జీస్ అనేవి పిక్ చేసుకోవడం జరుగుతుంది. సో, మీరు ఈ రీడింగ్‌లో ఎవరి కోసమైతే చూస్తారో వాళ్ళ ఎనర్జీసే చాలా వరకు. సో, అసలు వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు? వాళ్ళకేమనిపిస్తుంది అనేది ఇక్కడ నేను అంటే చెప్తాను మీకిప్పుడు. ఇదేంటంటేనండి, వాళ్ళకి కొన్ని డౌట్స్ ఉన్నాయండి. మీ చుట్టూ ఉన్న వ్యక్తులకేంటంటే మీకోసం 100% తెలుసు అన్నట్టు నాకనిపించట్లేదు. ఇక్కడ నాకు చాలా వరకు ఏమనిపిస్తుందంటే, వాళ్ళకి ఎంతో కొంతే తెలుసండి. సో, దానివల్ల ఏంటంటే వాళ్ళకి మొదటి నుంచి కూడా మీరు ఏంటి? అసలు ఎలా ఉంటారు? ఆర్ మీ బిహేవియర్ ఏంటి? మీకు ఏమిష్టం? ఇలాంటివన్నీ కూడా తెలుసుకోవాలి అనే క్యూరియాసిటీ అయితే ఎక్కువగానే ఉండేది. అది క్యూరియాసిటీ అనే దానికంటే కూడా డౌట్స్ అని చెప్తేనే బెటరేమో. ఎందుకంటే వాళ్ళకేమనిపించిందంటే మిమ్మల్ని ఇంకొంచెం అబ్జర్వ్ చేసి మీతో కొంచెం మాట్లాడితే డెఫినిట్‌గా క్లారిటీ వస్తుంది అని వాళ్ళు బిలీవ్ చేశారండి. కాకపోతే మీరు మాట్లాడే మాటలు కానీ, లేకపోతే అప్పుడప్పుడు మీరు చేసే పనులు కానీ అవేంటంటే చాలా స్మార్ట్‌లా వాళ్ళకనిపించాయి. అంటే మీరు చాలా తెలివైన వాళ్ళు. మిమ్మల్నేంటంటే తెలుసుకోవాలి అనుకోవడం అంత ఈజీ కాదు. మీలో చాలా ఉంది అని వాళ్ళకర్థమైందండి. అంటే దానికి రీజన్ ఏం లేదు. జస్ట్ మీరు మాట్లాడే మాటలు కానీ, మీరు చేసే పనులు కానీ వాళ్ళకేంటంటే ఇంకా మిస్టీరియస్‌గానే అనిపించాయి. బట్ వాళ్ళనుకున్నంత పాజిటివ్ వైబ్స్ అయితే వాళ్ళకివ్వలేదు. ఎక్కడో కానీ అంటే చూడండి కొంతమంది వ్యక్తులుంటారు. వాళ్ళు మాట్లాడుతుంటే ఆహ్, మాట్లాడుతున్నారు అన్నీ చెప్తున్నట్టే ఉంటది కానీ
చాలా విషయాలు ఇంకా ఎక్కడో దాచిపెడుతున్నట్టుగా, ఇంకా ఎంతో కొంత మిస్టీరియస్‌గా ఉన్నట్టే అనిపిస్తుంటది. దానికి రీజన్ ఏంటంటే, వాళ్ళు చాలా తెలివిగా మాట్లాడుతుంటారు. దానివల్ల ఏంటంటే, ఆన్సర్స్ అనేవి దొరకవు. ఇక్కడ కూడా సేమ్ అండి. మీ మాటలు కానీ, మీ ప్రవర్తన కానీ వాళ్ళకి అలానే అనిపించింది. సో, ఇప్పుడేంటంటే, మీ చుట్టూ ఉన్న వ్యక్తులకి స్లోగా మీ మీద నెగెటివ్ ఇంప్రెషన్ అనేది డెవలప్ అవుతుందండి. ఇక్కడ వాళ్ళు పాజిటివ్‌గా అనుకుందాం అనుకున్నా, మీరేంటో వాళ్ళకి తెలీదు కదా! మీరు మాట్లాడే మాటలేంటో వాళ్ళకి క్లియర్‌గా అర్థం అవ్వట్లేదు కదా! ఎంతో కొంతే అర్థమవుతుంది. సో, దానివల్ల ఏంటంటే, మీ గురించి వాళ్ళు కామన్‌గా అలా అనుకోవడం అయితే తప్పు కాదండి. అండ్ ఈవెన్ వాళ్ళకేమనిపిస్తుందంటే, ఈవెన్ కమింగ్ డేస్‌లో కూడా మీరు ఇలానే ఉంటారు కానీ, మీరేంటంటే వాళ్ళకి ఓపెన్ అప్ అవుతారు. లేకపోతే మీరేంటి అనేది వాళ్ళకి క్లియర్‌గా ఎక్స్‌ప్రెస్ చేస్తారు అని అనిపించట్లేదు. సో, ఇక్కడేంటంటే, మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మాత్రం మీకోసం ఇప్పుడు స్లోగా నెగెటివ్‌గా అనుకుంటున్నారండి. ఈవెన్ పాస్ట్‌లో మీరు మాట్లాడిన మాటలు కానీ, మీరు చేసిన పనులు కానీ వాళ్ళకి డౌట్స్ ఉండేవని చెప్పాను కదా! సో, ఈ డౌట్స్ అనేవి మరికొంచెం పెరుగుతున్నాయండి. మీ మాటల్ని మరికొంచెం సస్పెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. మీరు చేసిన పనుల్ని సస్పెక్ట్ చేస్తున్నారు. సో, దీనివల్ల ఏంటంటే వాళ్ళు ఒకవేళ ఇంకా క్లియర్‌గా తెలుసుకుందాం, ఇంకా మీ విషయంలో ఏదో ఒక యాక్షన్ తీసుకుందాం, ఇంకా అసలు మీరేంటి అని ఆ క్లారిటీ మెయింటైన్ చేద్దాం అనుకున్నా సరే, వాళ్ళేమనుకుంటున్నారంటే తొందర పడకూడదనుకుంటున్నారు. ఎందుకంటే మీరు చాలా తెలివైన వాళ్ళు కదా! సో, మీలాంటి వ్యక్తుల దగ్గర కానీ తొందర పడితే వాళ్ళు ఇబ్బంది పడతారేమో అనేది వాళ్ళ ఫీలింగ్ అండి. ఇక్కడ చూసినట్టయితే నాకు క్లియర్‌గా అర్థమవుతుంది. మీరేంటంటే మాట్లాడే మాటలు కానీ, చేసే పనులు కానీ చాలా తెలివిగా చేస్తారంట. అంటే ఒక వ్యక్తి ఇంటెన్షన్స్ ఏంటి, వాళ్ళకేమనిపిస్తుంది అనేది మీరు ఈజీగా స్టడీ చేయగలరు. సో, దాని ప్రకారం మీరు యాక్ట్ చేయగలరు అనేది వాళ్ళ ఒపీనియన్ అండి. దానివల్ల వాళ్ళేమనుకుంటున్నారంటే, మీ విషయంలో తొందర పడకూడదని అనుకుంటున్నారు. ఒకవేళ తొందరపడి మీకేదైనా అడిగినా, లేకపోతే మీరేంటో తెలుసుకునే ప్రయత్నం చేసినా, మీరింకా మిస్టీరియస్‌గానే ఉంటారు కానీ, మీరేంటి అనేది రివీల్ చేసుకోరు. మీకా తెలివితేటలున్నాయనేది వాళ్ళ ఒపీనియన్. అండ్ అదేంటంటే, కొంతకాలం వరకు కంటిన్యూ అవుతూనే ఉంటదండి. ఎందుకంటే, మీరు వాళ్ళకి అలాంటి ఒక ఇంప్రెషన్ ఇచ్చారండి. సో, ఈ ఇంప్రెషన్ అనేది మారడం అనేది అంత ఈజీ అయితే కాదు. ప్లస్ ఇక్కడ హై ప్రీస్టెస్ కార్డ్ కూడా వచ్చింది. సో, వాళ్ళేంటంటే స్ట్రెయిట్‌గా కూడా థింక్ చేయలేరు. కొంతమందేంటంటే ఓపెన్‌గా మాట్లాడకపోయినా స్టిల్ వాళ్ళు మాట్లాడే మాటలకి ఇంటెన్షన్స్ ఏంటి అనేది తెలుసుకోగలరు. అంత కష్టమేం కాదు. ఒక వ్యక్తిని స్టడీ చేయడం అనేది 100% సాధ్యపడకపోయినా అట్‌లీస్ట్ ఒక 70% వరకు తెలుసుకోవడానికైతే అవకాశం ఉంటుందండి. సో, వీళ్ళేంటంటే వాళ్ళ ఇంట్యూషన్‌ని ట్రస్ట్ చేసి మీరు ఇదే అనే ఒక కన్క్లూజన్ కూడా రాలేరు. ఎందుకంటే వాళ్ళకేమనిపిస్తుందంటే, వాళ్ళు ఒకవేళ మీరు ఇదే ఇలాంటి వ్యక్తి అంటే ఒక మంచి వ్యక్తి అని కాకపోయినా సరే మీరు చాలా తెలివిగా మాట్లాడతారు. లేకపోతే మీరు అనుకున్నవి సాధించుకోవడం కోసం మీరు అంటే ఎలాంటి మార్పులైనా చేయగలరు. లేకపోతే ఎలా అయినా సరే అంటే కన్విన్స్ చేయగలరు అని వాళ్ళు అనుకుంటున్నారనుకోండి. సో, ఇదేంటంటే నెక్స్ట్ రోజుకి మారిపోవచ్చు. అంటే వాళ్ళ ఒపీనియన్ ఏంటంటే స్టెబుల్‌గా ఇదే అని చెప్పడానికి లేదండి. అంటే అలా అని చెప్పి పాజిటివ్‌గా అనుకుంటున్నారని కూడా మీరు అనుకోవద్దు. నెగెటివ్‌గానే అనుకుంటున్నారు. కాకపోతే వాళ్ళకేమనిపిస్తుందంటే మిమ్మల్ని స్టడీ చేసి మీరు ఇదే అనే ఒక కన్క్లూజన్‌కి వచ్చేలోపు మీరు ఇంకొకటి అని ఏంటంటే అక్కడ ప్రూవ్ చేసుకుంటున్నారంట. సో, దానివల్ల ఈ వ్యక్తులకి కన్‌ఫ్యూజన్ అనేది మరికొంచెం ఎక్కువవుతుంది. వాళ్ళకేంటంటే క్లారిటీ రావట్లేదు అసలు మీరేంటి ఒరిజినల్‌గా అనేది. ఇక్కడ నాకర్థమవుతుంది ఏంటంటే, కమింగ్ డేస్‌లో కూడా ఈ వ్యక్తులేంటంటే, చాలా రకాలుగా ఆలోచించి, చాలా రకాలుగా మీరు ఏంటి అని తెలుసుకునే ప్రయత్నాలైతే చేస్తారండి. ఇక్కడితో ఇది ఆగిపోతది అనుకోవద్దు. ఎందుకీ మాట నేను చెప్తున్నానంటే, ఒక మనిషికి ఏంటంటే, ఇంకో మనిషి గురించి కంప్లీట్‌గా తెలిసినా సరే, ఇంకా ఏదో ఒకటి తెలుసుకోవాలి అనే ఆ క్యూరియాసిటీ ఉంటుంది. బట్ ఈ వ్యక్తులకు మీ గురించి చాలా తెలీదు కాబట్టి, ఇంకా వాళ్ళేంటంటే, మీకోసం తెలుసుకోవాలి అని చాలా ప్రయత్నాలు చేస్తారు. అండ్ మీ విషయాలు కానీ, మీ సీక్రెట్స్ కానీ మీరు ఏంటి అనేది కానీ ఇంకా క్లియర్‌గా తెలుసుకోవాలి అని అనుకుంటారు. దానికి రీజన్ అంటూ ఏం లేదండి. జస్ట్ ఒక వ్యక్తి మిస్టీరియస్‌గా ఉంటే ఎవరికైనా ఉంటుందది. ఇక్కడ కూడా అంతే. సో, వాళ్ళేంటంటే మీ విషయంలో చాలా తెలివిగా వ్యవహరిస్తారు అని మాత్రం నేను చెప్పగలను. ఇది మీకు ఇబ్బందికరంగా అయితే మారదు. కాకపోతే నేను మీకు ఒకటే చెప్తాను. ఇలాంటి వ్యక్తులకి మీరు నెగెటివ్ ఇంప్రెషన్ అయితే ఇవ్వొద్దండి. ఎందుకంటే నెగెటివ్ ఇంప్రెషన్ ఇవ్వొద్దు అంటున్నాను. మీరేంటంటే తెలివిగా మాట్లాడుతున్నారు. మీరేంటంటే తెలివిగా అన్నీ చేస్తున్నారు అనేది మంచిదే కానీ, నెగెటివ్ ఇంప్రెషన్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే, అది కొన్నిసార్లు బ్యాక్ ఫైర్ అవుతుందండి. దానివల్ల కూడా మీరు ఇబ్బంది పడతారు. ఎందుకంటే చాలామంది వ్యక్తులు వాళ్ళ లైఫ్‌లో ఎలాంటి సిట్యుయేషన్స్ వచ్చినా ఫేస్ చేసేస్తారు. కానీ వ్యక్తుల వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్‌ని మాత్రం ఫేస్ చేయడం అంత ఈజీ కాదండి. చాలా ఇబ్బందికరం అదైతే. సో, మీరేంటంటే జాగ్రత్త పడితే మంచిది. అలా అని చెప్పి వీళ్ళు ఇబ్బంది పెడతారని కాదు కానీ
మీ గురించి ఇంకా ఇంకా తెలుసుకునే ప్రాసెస్‌లోని మేబీ మీకు కొన్ని థింగ్స్ కాంప్లికేట్ చేయొచ్చు. ఆ రిస్క్ మీరు తీసుకోకపోతే మంచిది అని మాత్రమే నేనైతే మీకు చెప్తున్నాను. ఏదైనా సరే జాగ్రత్తగా ఉండండి. మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి. అండ్ ఏదైనా చేసే ముందు కూడా ఆలోచించి చేయండి. మీ ఎమోషన్స్‌ని ఇన్వాల్వ్ చేయొద్దు. అంటే ఇక్కడ మీరు ఎమోషనల్ పర్సన్‌లా నాకైతే అనిపించట్లేదు. చాలా తెలివైన వ్యక్తి అండి. అండ్ నాకు తెలిసినంత వరకు మీదేంటంటే ఎయిర్ సైన్ అవ్వొచ్చండి. అంటే మిథున, తుల, కుంభరాశి వారు అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి మీరు. సో, మీకేంటంటే నేచురల్‌గా తెలివితేటలుంటాయి. నేను కాదు అనట్లేదు. అయినా సరే మీరేంటంటే మరి కొంచెం జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచిదండి. అండ్ ఇదొక జనరల్ రీడింగ్ కాబట్టి నేను అంటే కొన్ని సైన్స్ చెప్పాను. బట్ ఎవరైనా కూడా అవ్వొచ్చండి. పర్టిక్యులర్‌గా వాళ్ళే అవ్వాలని అయితే ఏం లేదు. అండ్ ఇంకా చూద్దాం మరి అసలు ఇలాంటి వ్యక్తుల కోసం యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుంది అనేది. మీ ఎమోషన్స్‌ని మీరు బ్యాలెన్స్ చేసుకోవాలండి. నాకెందుకో ఏమనిపిస్తుందంటే, వచ్చే రోజుల్లో ఆ వ్యక్తులు మీ మీద చూపించే క్యూరియాసిటీ కానీ, లేకపోతే వాళ్ళు మీ గురించి ఇంకా, ఇంకా తెలుసుకోవాలని మిమ్మల్ని ఏవైనా కొన్ని ప్రాబ్లమ్స్‌లోకి తీసుకువెళ్ళడం కానీ, అలాంటివి చేస్తారేమో అని అనిపిస్తుంది. సో, మీరేంటంటే చాలా పేషెన్స్‌తో వ్యవహరించాలండి ఇలాంటి వ్యక్తుల్ని. వాళ్ళ మీద ఆవేశపడిపోవడానికి, లేకపోతే వాళ్ళని మీరు అనుకున్నంత ఈజీగా కట్ చేయడానికైతే ఏం లేదు. ఈ కార్డ్ చూసారు కదా! సో, మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఇలాంటి వ్యక్తుల్ని చాలా కూల్‌గా హ్యాండిల్ చేయాలి. అందులోకి ఈ వ్యక్తుల్ని మీరేంటంటే ఈజీగా హ్యాండిల్ చేయగలరండి. ఇది పెద్ద కష్టమేం కాదు. సో, మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే వీళ్ళని మీరు ఎంత కూల్‌గా హ్యాండిల్ చేస్తారో సిట్యుయేషన్స్ అంత మీ కంట్రోల్‌లోకి వస్తాయి. అండ్ ఈ వ్యక్తులు కూడా ఏంటంటే మీకు సపోర్టివ్ అవుతారండి. కమింగ్ డేస్‌లో నాకేమనిపిస్తుందంటే ఈ వ్యక్తుల్ని కానీ మీరు కరెక్ట్‌గా హ్యాండిల్ చేసి కరెక్ట్‌గా వాళ్ళని ఏంటంటే మీ కంట్రోల్‌లోకి తెచ్చుకుంటే అంటే మంచిగా మాట్లాడో లేకపోతే వాళ్ళ నేచర్ ప్రకారం వాళ్ళతో ఎలా ఉంటే బావుంటుంది అనేది మీరు కరెక్ట్‌గా థింక్ చేసి కానీ ఒక హెల్తీ రిలేషన్‌షిప్స్ కానీ డెవలప్ చేసుకుంటే డెఫినిట్‌గా ఈ వ్యక్తులు ఫ్యూచర్‌లో మీకు మంచి ఫ్రెండ్స్ అవ్వడం కానీ, మంచి రిలేషన్‌షిప్స్ అయితే మెయింటైన్ చేస్తారండి. ఇక్కడ నాకేమనిపిస్తుందంటే మీ చుట్టూ ఉన్న వ్యక్తులు ప్రెజెంట్ అయితే నెగెటివ్‌గా థింక్ చేస్తున్నారు కానీ ఆహ్, మీరు కానీ వీళ్ళని కరెక్ట్‌గా హ్యాండిల్ చేస్తే వాళ్ళ నుంచి అయితే మీరు పాజిటివ్ వైబ్స్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. ఎందుకో రిలేషన్‌షిప్స్ బెటర్ అవుతాయి అని చెప్పి యూనివర్స్ చెప్తుంది. సో, వీళ్ళని మీ ఎనిమీస్ లాగా అయితే మీరు కన్సిడర్ చేయొద్దు. జస్ట్ వాళ్ళలో ఉన్న ఆ క్యూరియాసిటీ తగ్గించి మీరేంటంటే వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలి అనేది మాత్రం కొంచెం ఆలోచించుకోండి. దానికి మీరు కూడా ఏంటంటే బ్యాలెన్స్డ్‌గా ఉండాలండి. మీరు ఎమోషనల్ అయిపోయినా కష్టమే. అండ్ మీరు బాగా ప్రాక్టికల్‌గా థింక్ చేసినా కష్టమేనండి. న్యూట్రల్‌గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అది బ్యాలెన్స్ చేయడం మీకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. దానికి మీకు పేషెన్స్ అవసరం అన్నమాట. సో, మీరేంటంటే అలా కానీ ఉంటే డెఫినిట్‌గా ఈ రిలేషన్‌షిప్స్ అనేవి ఎలా ఉంటాయంటే మిర్రర్ రిలేషన్‌షిప్స్‌లా ఉంటాయి. మీరు వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తే వాళ్ళు మిమ్మల్ని అలానే ట్రీట్ చేస్తారు. మీరు వాళ్ళకి ఏం చేస్తే అదే మీకు తిరిగి వస్తుంది అని మాత్రం నేను చెప్పగలను. సో, ఈ ఛాన్స్‌ని ఏంటంటే ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకుంటే బావుంటుందండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ పింక్ ఫెదర్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు అసలు ఇప్పుడు మీకోసం ఏమనుకుంటున్నారు? వాళ్ళకసలు ఏమనిపిస్తుంది మిమ్మల్ని చూస్తుంటే? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే మీరొక రైటియస్ పర్సన్ అనిపిస్తుందండి వాళ్ళకైతే. అంటే చాలా హానెస్ట్‌గా ఉంటారు. అండ్ మీకేది నచ్చితే అది చేస్తారు. అంటే ఎవరి కోసం కూడా కాంప్రమైజ్ అయ్యే టైప్ కాదు అనేది వాళ్ళ ఒపీనియన్ అండి. అట్‌లీస్ట్ ఇది వాళ్ళు స్టార్టింగ్‌లో అనుకున్నారు అని చెప్పొచ్చు. ఏదైనా సరే పాస్ట్‌లో చూసినట్టయితే ఈ వ్యక్తులకి ఏమనిపించిందంటే మీరు కరెక్ట్‌గా స్టాండ్ తీసుకుంటారు. మెయిన్ ఎవరి కోసం తీసుకున్నా తీసుకోకపోయినా మీకోసం స్టాండ్ తీసుకుంటారు. సో, మీరేంటంటే చాలా ప్యాషనేట్‌గా ఉండే టైప్ అని వాళ్ళకైతే అనిపించింది. కాకపోతే ఇక్కడ వాళ్ళకి ఇంకొకటి కూడా అనిపించింది. అదేంటంటే అప్పుడప్పుడు మీరు చైల్డిష్‌గా బిహేవ్ చేయడం కానీ, అప్పుడప్పుడు మీరేంటంటే మాట్లాడే మాటలు చాలా ఇమ్మెచ్యూర్‌గా అనిపించడం కానీ, అలాంటివి కూడా జరిగాయండి. ఎందుకంటే వ్యక్తులకి ఏమనిపించిందంటే మీకు ఇంకా చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. మీకు ఎక్స్‌పీరియన్స్ లేదు అంత. సో, దానివల్ల మీ బిహేవియర్ అప్పుడప్పుడు ఇలా ఉంటుంది. లేకపోతే మీ మాటలు ఇలా ఉంటున్నాయి అని వాళ్ళకనిపించిందండి. అంటే ప్రపంచాన్ని మీరు ఇంకా కంప్లీట్‌గా చూడలేదు. లేకపోతే వ్యక్తుల్ని మీరు కంప్లీట్‌గా స్టడీ చేయలేదు. దానివల్లే మీరేంటంటే మరీ స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉంటున్నారు. అంత స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉంటే థింగ్స్ అనేవి వర్కౌట్ అవ్వవు. లేకపోతే ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్కలా అర్థం చేసుకుంటారు అని వాళ్ళకేంటంటే ఆ వేలో అనిపించింది మీకోసం.
సో, ఇక్కడ అంటే అలా అనిపించడానికి ఇంకో రీజన్ కూడా ఉంది. అదేంటంటే ఈ వ్యక్తులు మెయిన్ వాళ్ళేదైనా చెప్తే మీరు వినకపోవడం కానీ, మీరు అనుకున్నదే చేయడం కానీ అలాంటివి చేసినట్టున్నారు. సో, దానివల్లే అలా అయింది. ఇక్కడ ఇంకొకటేంటంటేనండి, ఈ వ్యక్తులు అనేసరికి ఒక పర్టిక్యులర్ పర్సన్ అని కాదండి. కలెక్టివ్ రీడింగ్ అనమాట. అంటే చాలామంది వ్యక్తులవ్వచ్చు. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు ఉంటారు కదా! వాళ్ళు ఒకలో ఇద్దరో ఉండరు కదా! చాలామంది ఉంటారు. మీకు ఎవరెవరో డౌట్ ఉంటుంది. వీళ్ళేమనుకుంటున్నారు? వాళ్ళేమనుకుంటున్నారు? సో, ఇలా ఏంటంటే మల్టిపుల్ ఎనర్జీస్ ప్రకారం అసలు కార్డ్స్ ఆ వ్యక్తుల గురించి ఏం చెప్తుంది అనేదే రీడింగ్ అండి. నేను మళ్ళీ క్లియర్‌గా చెప్తున్నాను. ఇది ఒక వ్యక్తికి సంబంధించిన రీడింగ్ అయితే కాదు. మీ చుట్టూ చాలామంది వ్యక్తులు ఉంటారు కదా! సో, వాళ్ళందరూ ఎనర్జీస్ ప్రకారం అసలు మీ గురించి ఏమనుకుంటున్నారు అనేదే రీడింగ్. సో, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు వాళ్ళకేమనిపిస్తుందంటే డెఫినిట్‌గా మీరు ఇలా ఉన్నారు అంటే మీరు ఇబ్బంది పడతారు. మీరు లైఫ్‌లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారు. అట్ ద సేమ్ టైమ్ మీ చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు. ఆర్ వాళ్ళను కూడా మీతో పాటు ట్రబుల్‌లో పెడతారు అని అంటే అనుకుంటున్నారండి. దానికి రీజన్ ఏంటంటే మీరు చాలా ఇమ్మెచ్యూర్ అని. అండ్ మాట్లాడేటప్పుడు కానీ, ఏదైనా చేసినప్పుడు కానీ మీకోసం మీరు ఆలోచించుకుంటారు. వాళ్ళ కోసం ఆలోచించరు. అట్ ద సేమ్ టైమ్ అంటే ఇంకా మీకు చాలా తెలియాల్సిన విషయాలున్నాయి. బట్ అది తెలుసుకోవాలనుకోరు. ఎందుకంటే మీకే అన్నీ తెలుసు అనేది మీ ఫీలింగ్ అని అంటే మీ చుట్టూ ఉన్న వ్యక్తులైతే అనుకుంటున్నారండి. సో, దానివల్ల ఏంటంటే భయపడుతున్నారండి. ఏమైనా ప్రాబ్లమ్స్ తీసుకొస్తారేమో అని చెప్పి. అలా అని చెప్పి ఎవరైనా చెప్తారు, లేకపోతే ఎవరైనా కన్విన్స్ చేద్దాం అనుకున్నా సరే తిరిగి మీరు వాళ్ళనే హర్ట్ చేస్తారు. లేకపోతే షార్ప్ టంగ్ అని మాత్రం వాళ్ళకి ఒపీనియన్ ఉందండి. అది మాత్రం నేను చెప్పగలను క్లియర్‌గా. ఎందుకో కానీ నాకు ఆ వైబ్స్ వస్తున్నాయి. మీతో మాట్లాడాలన్నా వ్యక్తులు భయపడతారండి. ఎందుకంటే మీతో ఫైట్ చేసినా, మీతో గట్టిగా మాట్లాడినా సరే వాళ్ళకే ఇబ్బంది. మీరేంటంటే వెంటనే ఏదో ఒక మాట అనేస్తారు. మీ టెంపర్‌ని కంట్రోల్ చేసుకోలేరు అనేది వాళ్ళ ఒపీనియన్ అండి. సో, దీనివల్ల ఏంటంటే వాళ్ళకి మీరంటే ప్రెజెంట్ అయితే కొంత నెగెటివ్ ఒపీనియనే ఉంది. పాజిటివ్‌గా అనిపించట్లేదు. మెయిన్ ఈ 2 కార్డ్స్ ఎప్పుడైతే చూసానో సో, నాకేమనిపిస్తుందంటే క్లియర్‌గా ఆ వ్యక్తులు ఏంటంటే మీ గురించి నెగెటివ్‌గా అనుకుంటున్నారు. మెయిన్ ట్రబుల్ మేకర్. సెకండ్ థింగ్ ఏంటంటే ఎవరైనా కన్విన్స్ చేద్దాం లేకపోతే ఏదో చెప్దాం అని చూసినా సరే వాళ్ళనే తిరిగి హర్ట్ చేసే టైపు అని కూడా ఆ ఒపీనియన్ కూడా వాళ్ళకుందండి. స్టార్టింగ్ ఇది అంత ఎక్కువగా లేదు కానీ బట్ ఇప్పుడు ఇది చాలా ఎక్కువగా ఉందండి. మీరు అనేసరికి ఆ నెగటివిటీ అనేది వాళ్ళు ఫీల్ అవుతున్నారు. మీరు అదా కాదా అనేది పక్కన పెడితే వాళ్ళకైతే మాత్రం అలానే అనిపిస్తుంది. అండ్ ఈవెన్ ఈ కార్డ్స్ చూసినా నాకేమనిపిస్తుందంటే మీరు మారి వ్యక్తులను అర్థం చేసుకుంటే బావుంటుంది. మీ మంచికే కదా చెప్తున్నారు. మీరెందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? మీకు నచ్చినా, నచ్చకపోయినా వినడంలో తప్పేముంది? బట్ ఆవేశపడిపోయి మాటలనేసి, లేకపోతే ఫైట్ చేసినంత దూరం ఎందుకు వెళ్ళాలి అనేది వాళ్ళ ఒపీనియన్ అండి. ఎందుకంటే ఇక్కడ మీ చుట్టూ ఉన్న వ్యక్తుల ఫీలింగ్ ఏంటంటే వాళ్ళు మీ మంచిగా చెప్తున్నారు. మీకేదో ప్రాబ్లమ్ రావాలి, లేకపోతే మీ నుంచి వాళ్ళు ఏదో ఎక్స్‌పెక్ట్ చేసి అలా చెప్పట్లేదు అనేది వాళ్ళ ఒపీనియన్ అండి. ప్యూర్‌గా అంటే వాళ్ళకి తెలిసింది మీకు తెలియంది. లేకపోతే వాళ్ళకి అర్థమైంది మీకు అర్థం కానిదే కదా చెప్తున్నారు. సో, అందులో ప్రాబ్లమ్ ఏముంది? వింటే ఏమైంది? రిలేషన్‌షిప్స్ బెటర్ చేసుకుంటే ఏమైంది? సో, మీరెంతో కొంత మారాలి అని వాళ్ళు అనుకుంటున్నారండి. ఈ కార్డ్ చూసినట్టయితే ఖచ్చితంగాను మీరు ఆలోచించాలి. ఆలోచించి మీరేంటంటే ఒక పాజిటివ్ వేలో చేంజ్ అవ్వాలి. కొంత మీ కోపాన్ని తగ్గించుకోవాలి. లేకపోతే కొంత వ్యక్తుల పరంగా ఏంటంటే ఆ కాంపాషనేట్‌గా ఉండాలి. వాళ్ళతో మంచిగా మాట్లాడాలి అనేది వాళ్ళ ఒపీనియన్ అండి. సో, ఈ కమింగ్ డేస్‌లో కూడా ఎలా ఉంటుందంటే ఇంకా ఈ వ్యక్తులకి ఒపీనియన్ అనేది ఎక్కువ అవుతుంటదండి. ఇక్కడ నాకేమనిపిస్తుందంటే ఐదర్ ఆ వ్యక్తులైనా చేంజ్ అవ్వాలి, మీరైనా చేంజ్ అవ్వాలి. బట్ ఈ చేంజెస్ ఏంటంటే ఒకళ్ళని కంట్రోల్ చేయడానికి చేంజెస్ రాకూడదండి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. వాళ్ళు కూడా మిమ్మల్ని కంట్రోల్ చేయాలి అనే మైండ్ సెట్‌తో చెప్పట్లేదు. మీకు కొన్ని తెలియట్లేదు. మీరు సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారు. దానివల్ల మీరు ఏవో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారనే ఉద్దేశంతోనే వాళ్ళైతే చెప్తున్నారండి. వాళ్ళకి వేరే ఇల్ ఇంటెన్షన్స్ అయితే ఏం లేవు. సో, దానివల్ల ఏంటంటే ఈ వ్యక్తులు భయపడుతున్నారండి. మీతో ఉండాలి అన్నా, మీతో మాట్లాడాలి అన్నా, మీతో అంటే ఒక రిలేషన్‌షిప్ కంటిన్యూ చేయాలి అన్నా. ఇదేంటంటే ఒక పర్టిక్యులర్ వ్యక్తే కాదు. ఎవరి కోసమైతే ఎంతమంది కోసమైతే చూస్తారో వాళ్ళందరూ కూడా అండి. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో కమింగ్ డేస్‌లో కూడా వాళ్ళకి ఆ భయం అనేది ఉంటుందండి. వాళ్ళని వాళ్ళు మార్చుకోలేరు మీ విషయంలో. ఎందుకంటే ఒక వ్యక్తిని తిడుతుంటే, ఒక వ్యక్తి మీద సీరియస్ అవుతుంటే ఎవరికి నచ్చుతుంది? ఒక వ్యక్తి ఏదైనా చెప్తుంటే అది వినకుండా, పట్టించుకోకుండా ఉంటే ఎవరికి నచ్చుతుంది? ఈవెన్ మీరు చెప్పింది ఎవరైనా వినకపోయినా మీకు కోపం వస్తుంది కదా! సో, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఎవరైనా ఒక వ్యక్తి మీకు చెప్తుంటే అది మీకు నచ్చినా, నచ్చకపోయినా వినాలండి.
దానివల్ల కూడా మీకు ఎంతో కొంత యూజ్ అనేది ఉంటుంది. బట్ కంప్లీట్‌గా మీరు అనుకున్నదే కరెక్ట్, మీరు ఆనెస్ట్ పర్సన్ అంటే అది నిజమే. కాదని ఎవరన్నారు? ఇప్పుడు వాళ్ళు కూడా కాదు అనట్లేదు. కాకపోతే మీరు అర్థం చేసుకోవట్లేదు అనేది వాళ్ళ ఒపీనియన్. సో, దానివల్ల మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్‌లో పడతారో, లేకపోతే ఎలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళకి తీసుకొస్తారో అనే భయం వాళ్ళకుందండి. సో, మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఇక్కడ మార్పులనేవి చాలా అవసరం. ఆ మార్పులు మీలో వస్తే బావుంటుంది. అంటే అది ఎలా అంటే, వ్యక్తుల్ని అర్థం చేసుకునేలా. వాళ్ళు చెప్పింది మీరు చేయాల్సిన అవసరం లేదు. కానీ, వాళ్ళు చెప్పిన దాని కోసం మీరు ఆలోచించాలి. ఆ మార్పొస్తే చాలండి వాళ్ళకి. అండ్ ఇంకా చూద్దాం అసలు మరి ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, నేను చెప్పాను కదండీ! కొంచెం ఎమోషనల్‌గా చేంజ్ అవ్వాల్సిన అవసరం ఉందండి. మీరేంటంటే ఎమోషనల్ పర్సనే కానీ స్టిల్ వ్యక్తుల ఎమోషన్స్ వచ్చేసరికి మీరు అవి అర్థం చేసుకోలేకపోతున్నారు. మీ ఎమోషన్స్ మాత్రం ఎమోషన్స్ అని ఫీల్ అవుతున్నట్టున్నారు. సో, ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో డెఫినిట్‌గా ఎదుటి వ్యక్తుల గురించి కూడా ఆలోచించాలి. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? వాళ్ళు ఎందుకు అలా చెప్తున్నారు? అసలు వాళ్ళకెందుకు అలా అనిపిస్తుంది? ఎందుకంటే ఇప్పుడు మీరు 100% అది కాకపోయినా సరే స్టిల్ ఆ వ్యక్తులు 100% అదే అని ఫీల్ అవుతున్నప్పుడు మేబీ అందులో మీరు అట్‌లీస్ట్ 50% అయినా వాళ్ళకది చూపిస్తేనే వాళ్ళలా ఫీల్ అవుతారు. ఎంతో కొంచెం చూపిస్తే వాళ్ళెందుకు అలా అనుకుంటారు? సో, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే కొన్ని విషయాల్లోని మీరు ఏదో చేసే ఉంటారు. ఆర్ ఏదో మాట్లాడుంటారు. అది మేబీ కన్విన్సింగ్‌గా లేకపోయి ఉండొచ్చు. సో, ఒక్కసారి అది మాత్రం చెక్ చేసుకోండి. అండ్ వ్యక్తులతో రిలేషన్‌షిప్స్‌నైతే బెటర్ చేసుకోండి. కొంచెం హీల్ అవ్వండి. ఈ రిలేషన్‌షిప్స్ అనేవి ఒక ఫ్రెష్ వేలో స్టార్ట్ అయితే బావుంటుందండి. ఇన్‌సెక్యూరిటీస్ అయితే అవసరం లేదు. మిమ్మల్ని ఎవరు హర్ట్ చేయరు. మిమ్మల్ని ఎవరు కూడా ఏ ప్రాబ్లమ్‌లో పెట్టరు. ఫ్రీగా ఉండొచ్చు. అండ్ ఫ్రీగా మాట్లాడొచ్చు. మీ హార్ట్‌ని ఓపెన్ చేయొచ్చండి. నాకు తెలిసినంత వరకు మీలో చాలా మందికేంటంటే హార్ట్ చక్ర అనేది బ్లాక్ అయిందేమో అని నా డౌటు. సో, ఇలా కానీ మీలో ఎవరికైనా సరే హార్ట్ చక్ర కానీ బ్లాక్ అయినట్టయితే ఈ రోజ్ క్వార్ట్జ్ బ్రేస్లెట్ యూజ్ చేయొచ్చండి. ఇది మీకు అమెజాన్‌లో దొరుకుతుంది. తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. సో, నేను చెప్తున్నాను కదండీ! ఎందుకంటే మీరు ఆలోచించాలండి వ్యక్తుల పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి. అండ్ మీరు కూడా ఏంటంటే మీతో మీరు కూడా స్ట్రిక్ట్‌గా ఉండాల్సిన అవసరం లేదు. కూల్‌గా ఉండొచ్చు. నేను చెప్తున్నాను కదా! ఇక్కడ క్లియర్‌గా అన్‌కండిషనల్‌గా లవ్ ఇవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. బట్ ఎందుకో అంటే మీ చక్ర అనేది బ్లాక్ అవ్వడం వల్ల కూడా ఇలాంటివి జరుగుతున్నట్టున్నాయి. ఒక్కసారైతే ఆలోచించండి. ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవ్వద్దు. ఏ రిలేషన్‌షిప్‌లో కూడా మీరేంటంటే సఫర్ అవ్వరు. పాస్ట్‌లో ఒకవేళ మీరు ఎవరైనా ఒక వ్యక్తి వల్ల హర్ట్ అయినా, లేకపోతే కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని హర్ట్ చేసినా సరే, ఇప్పుడు మీ చుట్టూ ఉన్న వాళ్ళైతే మాత్రం మిమ్మల్ని హర్ట్ చేయాలనుకోవట్లేదు. సో, వీళ్ళని బ్లేమ్ చేయొద్దు. మీ పాస్ట్‌ని ఇక్కడికి తీసుకొచ్చి అయితే మాత్రం మీరు వీళ్ళని హర్ట్ చేయడం కానీ, బ్లేమ్ చేయడం కానీ చేస్తే అది కరెక్ట్ కాదండి. ఎవరిని హర్ట్ చేయాలో వాళ్ళనే హర్ట్ చేయాలి. ఎవరిని బ్లేమ్ చేయాలో వాళ్ళనే బ్లేమ్ చేయాలి. బట్ ఒకళ్ళు ఉన్నారు అలా అని చెప్పి అందరూ అదే కాదు. సో, మీరేంటంటే కూల్‌గా ఉండొచ్చు. ఫ్రీగా ఉండండి. మిమ్మల్ని మీరు ముందు కంఫర్టబుల్‌గా చేసుకోండి. తర్వాత మీ చుట్టూ ఉన్న వ్యక్తులతోని మీరు కంఫర్టబుల్‌గా ఉండొచ్చు. పాస్ట్‌ని విడిచిపెట్టియండి. మీ పాస్ట్‌లో ఏం జరిగినా సరే అవన్నీ ఇప్పుడు కాదండి. ప్రెజెంట్‌లో మీకు యూనివర్స్ ఏం చెప్తుందంటే థింగ్స్‌ని బెటర్ చేసుకోండి. రిలేషన్‌షిప్స్‌ని హీల్ చేసుకోండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే వాల్టిక్ రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలానే వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అలానే మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా మీ సిట్యుయేషన్స్ కోసం మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ అయితే బుక్ చేసుకోండి. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.